సో ఇప్పుడు మరో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది, అద్భుతమైన స్కిట్ అండ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. అలా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బట్ వాళ్ళు ఇంకా బాగా చేస్తుంటారు, అది వేరే విషయం. వాళ్ళు చేయడం మొదలు పెడితే మీకే అర్థమైపోద్ది ఎంత బాగా చేస్తారు. అండ్ వాళ్ళు కూడా మీలాగే ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చిన స్టూడెంట్స్. సో వాళ్ళే ఒక టీం ఫామ్ అయ్యి అండ్ అప్పటి నుంచి ప్రతి వారం ఇక్కడ వచ్చి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. సో లెట్స్ వెల్కమ్. ఇవ్వండి, మీ డాన్స్ చూస్తే నాకు చిరంజీవి గారు గుర్తొస్తున్నారండి. పాట పాడితే పవర్ స్టార్ గుర్తొస్తాడేమో. ఏవండి ఏంటి ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? రాత్రి మిగిలిపోయిన అన్నంతో పులిహార కలుపుకుంటా. అబ్బా, నేను పులిహోర కలపలేదు, పుల్లట్లో వేయలేదు. మరేంటి? ఇవాళ ఉమెన్స్ డే అండి, విషెస్ చెప్పండి. అవునా, మరి చెప్పవే, ఇప్పుడు చూడు ఎలా చెప్తాను. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. ఏమైంది? పాపలకి కాదు, పెళ్ళానికి చెప్పండి విషెస్. వాళ్ళకంటే సెకండ్ మాత్రం ఇచ్చి చెప్పానే. అయితే నాకేమి ఇచ్చి చెప్తారు? నీకు మాత్రం సినిమాలో ఛాన్స్ ఇచ్చి చెప్తానా? నీకు సెకండ్ ఇచ్చే చెప్తాను. ఏమండి ఏంటి? ఈ రోజు అయినా నన్ను బాగా చూసుకోండి. రోజు ఏమన్నా బోన్ లో పెట్టుకుని చూసుకుంటున్నానా? రోజు బాగానే కదా చూసుకుంటున్నాను. ఏమండి ఇవాళ నాకు ఏమన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా? ఇచ్చే జీతం సరిపోక ఆఫీస్కి లిఫ్ట్ అడిగి వెళ్తున్నాను. ఇంకా గిఫ్ట్ ఎక్కడి నుంచి తీసుకురాను? అదేంటండి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే స్పెషల్ డే అండి ఇది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేదాన్నే స్పెషల్ డే అంటారు. అయినా ఉమెన్స్ డే రోజు పిల్లని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజుల్లో తక్కువ ప్రేమించే రకం కాదు. నిజం అనుకుంటారు. నీ మీద ఉన్న ప్రేమతో గుండెల్లో గుడి కట్టుకున్నాను తెలుసా? అంటే రాత్రి నేను నిద్రపోయేటప్పుడు వినిపించే గంటల శబ్దం అవి నువ్వు పడుకున్నాక రోజు ఆ గుళ్ళో నేను పూజలు చేస్తున్నాను. చూసావా ప్రదీప్, మగవాళ్ళలో ఉండే మంచితనంలో మా ఆయన్ని చూసాకే తెలిసింది. అవును, మగాడు మంచితనం ఇద్దరు బ్రదర్స్. అందుకే రెండు మానాక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. అబ్బా, ఏమైంది? మర్చిపోయానండి. ఏంటి డైలాగా? నో 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 నో, ఇవాళ మా చెల్లెళ్ళు వస్తున్నారు, ఇంకా రాలేదు కదా. పాట వేస్తే వాళ్ళ ఎంట్రీ అయిపోద్ది. ఏంటి బావా, ఇంట్లోనే ఉన్నావా? లేదు, ఇంద్రలోకంలో ఉన్నా. ఇంకో రంభ, ఊర్వశి, మేనక. ఊరుకో బావా, భలే మాట్లాడతావు. భలేగా మాట్లాడుతున్నావు, బాలయ్య బాబులో మాట్లాడుతున్నావు కదా. అసలు ఎందుకు ఈడి ప్రాస పాడుగాను. బావా ఎందుకు వచ్చావని అడుగుతావు? ఇలా ఉమెన్స్ డే కదా, ఎంజాయ్ చేసామని వచ్చాం బావా. మీ ఆడవాళ్ళు రోజు చేసేది అదే కదా. సర్లేండి, మా ముగ్గురిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందా? గాంధీ గారు చెప్పిన 3 కోతులు నా ఇంట్లోనే ఉన్నాయనిపిస్తుంది. సరే గాని బానే సంపాదిస్తున్నావు అంట కదా బా, ఎంతైనా కేసావేంటి? ఇప్పుడే 2 బస్తాలు చెత్త ఇంటి వెనకాల వేసాను, కావాలి తెలియదప్పుడు పట్టుకెళ్ళు. అబ్బా ఆపండి, మరదలతో మీ సరసాలేంటి? మరదలతో సరదాలు ఆడకుండా సాది స్టూడియోలో షూటింగ్ చేస్తారేంటి? సర్లేనే, ఆయన అలాగే అంటారు కానీ మీరు కూర్చొని వెళ్ళి కాఫీ తీసుకొస్తా. అక్క ఇవాళ ఉమెన్స్ డే అక్క, మనం పనులు చేయకూడదు. ఉమెన్స్ డే రోజు పనులు చేయకూడదా? అవును బావా. కాదు, ఆయన ఎలాగో ఉమెన్స్ డే గిఫ్ట్ ఇవ్వడు, మీరు ఇవ్వరు ఆయనకి ఉమెన్స్ డే గిఫ్ట్? నాకు నార్మల్ గా ఉండడం ఇష్టం అన్న. లాస్ట్ టైం తినలేదు, మొత్తం తినాలి. లేకపోతే ఉమెన్స్ డే రోజు అలమి పంచలేస్తావా? ఇప్పుడు నాది ఒక బయట తినవా? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్
డైలాగ్ చెప్పని. ఏంటి బావా ఇంత ముద్దుగా అడుగుతున్నాను, చెయ్యొచ్చు కదా బావా. నువ్వు ముద్దుగా అడిగినా ముద్దు పెట్టి అడిగినా నేను ఒప్పుకోను. వాళ్ళు మాట్లాడితే అటు ఇటు తిరుగుతారండి సార్. బావా అర్థమైంది బావా, అర్థమైంది. ఏమర్థమైంది? నాగార్జున అమ్మల్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నావేమో అనుకున్నా మా అక్కని. అవును బావా, రాజశేఖర్ గారు జీవిత గారిని చూసుకున్నట్టే చూసుకున్నావు అనుకున్నాను. నాగ చైతన్య సమంతం చూసుకున్నట్టు చూసుకుంటున్నాను అనుకున్నాను ఇన్ని రోజులు నేను. అవునా? డైలాగ్ బావా ఏడవద్దు. మరి అలా చూసుకున్నానే. నన్ను కేవలం పిల్లంగా మాత్రమే చూస్తున్నారండి. పిల్లల్లో చూసుకోకపోతే ఫారెన్ అమ్మాయిలో చూసుకుంటారా? కానీ త్వరగా కానీ తల్లి బొమ్మని త్వరగా అంటే మనం పోదాం. సందర్భం లేకుండా సీరియల్ ఆర్టిస్టులు ఎడుతున్నావేటి? బాబా నువ్వు పిల్లని హీరోలా చూడకుండా విలన్లా చూస్తున్నావు బావా. చెల్లి ఆయన్ని మనకు చెల్లి. అవును బావా, నువ్వు రావణాసుడిలో చూసినా మా అక్క రాముడిలో చూస్తుంది నిన్ను. చెల్లి ఆయన్ని మనకు చెల్లి. చూసావా బావా, చూసావా? నువ్వు పశుపతిలా చూసావా బావా, చూసావా? నువ్వు పశుపతిలో మనిషిలో మాట్లాడకపోయినా కానీ మా అక్క నేను ఒక్క మాట కూడా అన్నిపట్లేదు. చెల్లి ఆయన్ని మనకు చెల్లి. అమ్మ మీ పెర్ఫార్మెన్స్ చేస్తే ఆస్కర్ అవార్డు ఆటో కట్టించుకుని డైరెక్ట్ మన ఇంటికి వచ్చేది. ప్లీజ్ అని పిలిచేరా, అని పిలిచే. బావా గుర్తు పెట్టుకో, ఆడది లేదే నువ్వే పని చేయలేవు. ఆడది లేదే నువ్వు పొద్దున లేచిన కాడ నుంచి నైట్ పడుకున్నందుకు నీ సేవలు చేసేది మొత్తం మేమే. ఇంట్లో పనిచేసే మీకే అంత ఉంటే బయటకి కష్టపడి మగలు మాకు ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మీరే నాకు చెప్పేది. ఆఫ్టర్ ఆల్ ఆడదా? గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద మనిషి ఆడవాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసా? పెద్ద మనిషి చెప్పినా పెద్ద అని చెప్పినా నేను ధైర్యమా రాలేనా నమ్మకమా ముందు రావన్నా. అరే ఇంకో మెరుగు డైలాగ్ రావన్నా. మీరు తింటారా? పెట్టమన్నా అది నవలకపోతే నెక్స్ట్ ఇది It's a family party. ఇంకోటి It's a family party. రానన్న నమ్మకమా రాలేడన్న నమ్మకమా? లేడన్న ధైర్యమా రాలేడన్న నమ్మకమా? వచ్చినా ఏమీ పీకమని. బ్రదర్ డైలాగ్ చెప్తున్నా కదా ఇక్కడ మిరపకాయవా? ఏదమ్మా ఒకసారి మామయ్య అనండి. మామయ్య మావా మావా ఏది మళ్ళీ ఇంకోసారి? మామయ్య ఫోన్లో ఛార్జింగ్ లేదమ్మా. ఏరా ఆడది లేకుండా ఏ పనైనా చేయగలవా? నీతో స్కిట్ చేయాలంటే ఆడది కావాలి, నువ్వు పంచులేయాలంటే ఆడది కావాలి, నీతో స్కిట్ లో డాన్స్ చేయాలంటే ఆడది కావాలి, నువ్వు స్కిట్ ఎంట్రీలో డాన్స్ చేయాలంటే ఆడది కావాలి. అలాంటిది ఆడది పని చేయమంటే
ఏం చేయవా? ఏ ఎరా శ్రావణ్, వాడితో చేసి కిట్టు ఎరా శ్రావణ్ ఎలారా? ఆడదంటే అవసరం కాదు, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ womb. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్ల విశేష చెప్పమంటే క్యాలిక్యులేషన్, గిఫ్ట్లు ఇవ్వమంటే క్యాలిక్యులేషన్. ఇలా అయితే ఆడపిల్లని స్కిట్లలో కాదురా, టిక్ టాక్ వీడియోలో చూడాల్సి వస్తది. వినాస్త్రేయ జననం నాస్తి, వినాస్త్రేయ గమనం నాస్తి, వినాస్త్రేయ జీవం నాస్తి, వినాస్త్రేయ సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవమే లేదు. జింబి దా. అయిన వారికి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా అరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షౌట్ ఇన్ ద ఇప్పుడైనా ఆడపిల్లల మాట వింటావా? ఇంత పెద్ద డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాక కూడా మారకపోతే నేను మనిషి కాదు బాబా. బాబాయ్. ఏం బ్రదర్ ప్రదీప్ గారు, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఒకటి కాదు, రెండు తీసుకురా తింటా. ఇది తిన్నాక దబిడి దిబిడే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ప్రస్తుత పరిస్థితి అదే అయింది. బట్ వెల్ సూపర్. థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్.